ఎంత పెడుతున్నావు అంత పెట్టి అమరావతిలో ఎవడండి బిజినెస్. ఇప్పుడు సింపుల్ లాజిక్, యశోద వాళ్ళని అమరావతిలో రమ్మని అడుగుదాం, వాళ్ళు ఎంత పెడతారు? యశోద వాళ్ళకి 1000 పడకల ఆసుపత్రి ఉంది హైదరాబాద్, ఇక్కడ 1000 పడకల ఆసుపత్రి పెడతారా? ఎందుకు పెట్టలేరు? ఆక్యుపెన్సీ ఉండాలి కదా. నువ్వు హాస్పిటల్ ఎంత పెద్దది కట్టావు కాదు, జనం ఉండాలి కదా, అక్కడ జనం రావాలి కదా. ఇవాళకి వాళ్ళైతే రారు కదా, జనం ఎగబడిపోయేసి పరుగులు పెట్టేసుకుంటా. హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చేస్తారా ఏంటి అర్జెంట్గా పరిగెత్తుకుంటే అమరావతికి? చెన్నై నుంచి వెనక్కి వచ్చేస్తారా, లేకపోతే బెంగళూరు నుంచి వెనక్కి వచ్చేస్తారా? ఇప్పుడు అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళందరూ అందులో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగాలని మానేసేసి అమరావతిలో ఉద్యోగాలు ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చేస్తారా? ఇప్పుడు ఆ పిచ్చ ఉండాలి. ఇప్పుడు నాలాంటి వాడివి మీకు తెలుసు హైదరాబాద్లో ఇప్పటికి కూడా ఏమో ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది, కానీ ఎందుకు కూర్చున్నాం ఇక్కడే? బాగుపడాలి రాష్ట్రం, మన వంతు ప్రయత్నం మనం ఉండాలి అన్నటువంటి. ఫస్ట్ వచ్చేసింది ఇక్కడికి నేనే కదా పట్టించి. ఎందుకని? చీఫ్ ఎడిటర్గా పనిచేసిన వాళ్ళం ఎందుకు వచ్చాం? రాష్ట్రంలో 4 ఛానళ్ళు వస్తే బాగుపడద్దు అనేది. కానీ ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాము మనం, ఛానళ్ళను, పేపర్లను, టీవీలను తరివేసేసిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటుతున్నాయి. అది వచ్చిన సమస్య. చేతలు గడప దాటట్లా. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక నిజంగా వీటన్నిటితో పాటు మీడియా పరిశ్రమలకు, మీడియాకి కూడా ఏమన్నా వీళ్ళు సపోర్ట్ చేస్తే బెటర్ ఏమో. ఇలా తక్కువ రేట్ ఎందుకండి నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇవాళ మీ సొంత సంస్థలే లేకపోతే మీ మానస పుత్రికలే అక్కడ ఉన్నాయి, ఈనాడు, జ్యోతి, ఇవన్నీ. అవును అవును. వాళ్ళందరినీ హెడ్ క్వార్టర్స్ అక్కడ మానేస్తే ఇక్కడ పెట్టమనండి. హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంచండి, ఆఫీస్ లేకుండా ఎట్టుంటది? నేను అనేది ఇలా 99 పైసలకి ఇచ్చేస్తారు. భలేవారే ఇవ్వబోతున్నారు. అది